హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే డేటా సైన్స్. ఇంజనీరింగ్లో రకరకాల బ్రాంచెస్ గురించి మనం డిస్కస్ చేసినాం. ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో ఏఎంఎల్ గురించి మనం డిస్కస్ చేసినాం. నెక్స్ట్ ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే డేటా సైన్స్. వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ డేటా సైన్స్? డేటా సైన్స్ ఇంజనీరింగ్ ఎందుకు, దాని ఇంపార్టెన్స్ ఏంది, అది ఎవరెవరికి ఎట్లయితే ప్యాకేజెస్ వస్తాయి, ఎట్లయితే ప్లేస్మెంట్స్ వస్తాయి, ఏ కంపెనీస్ వాటికి ప్లేస్మెంట్స్ వస్తాయి, ఏ కాలేజ్లో డేటా సైన్స్ ఇంజనీరింగ్ బాగుంది, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సరే, ముందుగా మీకోసం ఇన్ని వీడియోస్ తీస్తున్నందుకు, ఇంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నందుకు కేఎంఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే మీకు వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. చాలామందికి తల్లిదండ్రులకు, పేరెంట్స్కి, పిల్లలకు అందరికీ షేర్ చేయండి. సో కమింగ్ టు అవర్ టాపిక్, వాట్ ఈస్ డేటా సైన్స్ ఇంజనీరింగ్? డేటా సైన్స్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? డేటా సైన్స్ ఇంజనీరింగ్ ఈజ్ ఎ స్పెషలైజ్డ్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్, కంబైన్స్ కంప్యూటర్ సైన్స్, స్టాట్స్, మ్యాథమెటిక్స్ అండ్ డొమైన్ నాలెడ్జ్ టు extract useful insight from large volume of data, and it's a growing and high demand field in industries like tech, finance, healthcare, marketing and more. ఇప్పుడు దీని గురించి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఏఐ కోర్స్ గురించి తెలుసుకున్నాం, ఏఎంఎల్ గురించి తెలుసుకున్నాం. ఏఎంఎల్ ఎలా ఫంక్షన్ చేస్తుంది అంటే, దానంతా మిషన్ లెర్నింగ్. మిషన్ ఎట్లా లెర్నింగ్ చేస్తుంది? ఏమో మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కంప్యూటర్ అంటే సిస్టమ్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ సిస్టమ్ లర్న్ చేసుకోవాలంటే ఎంఎల్ ఉండాలంటే మెషిన్ లెర్నింగ్ అని కావాలి. మెషిన్ లెర్నింగ్ కావాలంటే ఏం కావాలి? మెషిన్ లెర్నింగ్ కావాలంటే డేటా కావాలి. దేర్ కమ్స్ టు ద పాయింట్ డేటా సైన్స్ ఇంజనీరింగ్. దానికి మనం మిషన్ లెర్నింగ్కి డేటాని ఎట్లా ఇస్తాం అన్నది అదే డేటా సైన్స్ ఇంజనీరింగ్ అన్నట్టు. ఇది డేటా అన్నది చాలా వాల్యూమ్స్లో ఉంటుంది, హ్యూజ్ వాల్యూమ్స్లో ఉంటుంది. మనం చూడొచ్చు, ఇప్పుడు మన సెల్లోనే ఒక డేటా ఉందనుకోండి, 256 GB ఉంటుంది. 256 GB ఒక సెల్. మరి ఇక్కడ ఈ మెషిన్ లెర్నింగ్కి డేటా కావాలి, అది ఏఐ అనలైజ్ చేసుకోవాలంటే 100 TB ఆఫ్ డేటా, అంటే సుమారు 500 TB, 1000 TB. అంటే టీబీ అంటే ఏంటంటే ఒక మన సెల్లో జీబీ ఉంటుంది, 256 GB ఉంటుంది. అది 4 సెల్ ఫోన్లు అయ్యేది ఉంటే 1 TB డేటా అవుతుంది. దాదాపు ఇప్పుడు మనకు 500 TB కావాలని మనం అనేది ఉంటే 2000 సెల్ ఫోన్లు అయ్యేది ఉంటే 500 TB డేటా ఉంటుంది. ఈ డేటా అంతా తీసుకొని అనలైజ్ చేయాలంటే ఒక మనిషి వల్ల సాధ్యం కాని పని. సో అదంతా ఏం చేస్తాం? అది మనం మెషిన్కి నేర్పిస్తాం అన్నట్టు, మెషిన్ లెర్నింగ్ ద్వారా. సో డేటా సైన్స్ ఇంజనీర్స్ ఇంపార్టెన్స్ ఎక్కడ వచ్చిందంటే, డేటా సైంటిస్ట్ అయినా, డేటా సైన్స్ ఇంజనీర్లు అయినా ఇక్కడ వాళ్ళ కీ రోల్. ఎందుకంటే వాళ్ళకు నేర్పిస్తారు. అంటే ఒక లార్జ్ డేటాని దాన్ని ఎట్లా ఫార్మేట్ చేయాలి, దాన్ని ఎట్లా డివిజన్ చేసుకోవాలి, యూస్ఫుల్ డేటాను మనం ఎట్లా రిట్రీవ్ చేసుకోవాలి, అవసరం లేని డేటాను మనం డిలీట్ చేసేసినట్టు, అవసరం ఉన్న డేటాను కావాల్సినప్పుడు మనకి ఎట్లాంటి డేటా కావాలన్నా అట్లాంటి డేటా రిట్రీవ్ చేసుకొని సిస్టమ్ మనకి ఇవ్వాలంటే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే డేటా సైన్స్ ఇంజనీరింగ్. వాట్ ఈస్ డేటా సైన్స్ ఇంజనీరింగ్? కలెక్టింగ్ లార్జ్ సెట్ ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా. అర్థమైంది కదా? కలెక్టింగ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటాను కలెక్ట్ చేసుడు అనేది డేటా సైన్స్ ఇంజనీరింగ్. క్లీనింగ్ అండ్ ప్రాసెసింగ్ డేటా, మీకు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన క్లీనింగ్ అండ్ ప్రాసెసింగ్ కొంచెం టెక్నికల్ టర్మ్స్లో చెప్పింది అన్నట్టు. క్లీనింగ్ అండ్ ప్రాసెసింగ్ డేటా. అనలైజింగ్ యూజింగ్ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. అర్థమైంది కదా? అనలైజ్ చేసుకోవాలి. డేటా అనలిస్ట్ అంటే వాళ్ళు అనలైజ్ చేస్తారు. డేటా అనలిస్ట్ జాబ్స్ కూడా ఉంటాయి కదా, అట్లా డేటాను కలెక్ట్ చేసుకోవాలి. దాంట్లో 2 types ఆఫ్ స్ట్రక్చర్డ్ అండ్ అన్స్ట్రక్చర్డ్ డేటా ఉంటుంది. దాని తర్వాత డేటా ఉన్నదాన్ని అనలైజ్ చేసుకోవాలి. అదే విజువలైజింగ్ రిజల్ట్స్. నెక్స్ట్ బిల్డింగ్ ప్రెడిక్టివ్ మోడల్స్. దీనికోసం కొన్ని మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ అన్నీ మనం ఈ డేటా సైన్స్ ఇంజనీరింగ్లో నేర్పిస్తారు. ఓకేనా? ఈ డేటా సైన్స్ ఇంజనీరింగ్ రావాలంటే మళ్ళీ మనకు కావాల్సింది ఏంది? దేంట్లో ఎవరు నేర్చుకోవాలి? అందరు డేటా సైన్స్ ఇంజనీర్లు కావాలంటే కారు, అందరు జాయిన్ కావచ్చు. కానీ దానిలో ఎవరు ఎక్స్పర్టైజ్ అవుతారంటే మ్యాథమెటిక్స్ అండ్ స్టాట్స్ వచ్చిన వాళ్ళు. మ్యాథమెటిక్స్లో మళ్ళీ లీనియర్ ఆల్జీబ్రా, ప్రాబబిలిటీ అండ్ స్టాట్స్, క్యాలిక్యులస్ అండ్ ఆప్టిమైజేషన్ టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు మాత్రమే దీంట్లో ఎక్స్పర్ట్స్ అవుతారు.
తర్వాత సాఫ్ట్ స్కిల్స్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, బిజినెస్ అక్యూమెన్, అండర్స్టాండింగ్ ద డొమైన్ నాలెడ్జ్. ఒక డొమైన్ ఉందనుకోండి, డొమైన్స్ అంటే దెర్ ఆర్ వేరియస్ డొమైన్స్. ఆ డొమైన్ నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవాలి. ఇన్సూరెన్స్ అన్నది ఒక డొమైన్, బ్యాంకింగ్ అన్నది ఒక డొమైన్. ఇలాంటి డొమైన్ నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకున్న వాళ్ళు, సాఫ్ట్ స్కిల్స్ డెవలప్ చేసుకున్న వాళ్ళు ఇలాంటిది కావాలి. డేటా, మనకి ఇప్పుడు డేటా సైన్స్ గురించి మీకు చాలా చెప్పొచ్చు, అర్థమైంది కదండి. లార్జ్ డేటాని హ్యాండిల్ చేయాలంటే డేటా సైన్స్ ఇంజనీర్స్ చాలా అవసరము. మన భారతదేశంలో మనం చూడొచ్చు, ఇప్పుడు బిలో పావర్టీ లైన్ ఎంతమంది ఉన్నారు అంటే 148 కోట్ల మందిలో బిలో పావర్టీ లైన్ ఎంత ఉన్నారు అంటే డేటా ఇస్తారు, అబోవ్ పావర్టీ లైన్ ఎంత ఉన్నారు అంటే డేటా ఇస్తారు. దట్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ డేటా. అంటే ఇది ప్రతి ఒక్కరు ఇంటింటికి పోయి కలెక్ట్ చేసే డేటా ఏందని జనరల్ సర్వే చేస్తారు. మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఏంది అది అని చెప్పి సర్వే చేస్తారు. కానీ యు ఆర్ అబోవ్ పావర్టీ లైనా బిలో పావర్టీ లైన్ అంటే మనం ప్రతి ఇంటికి పోయి ప్రతి ఒక్కరిని అడగం, అబ్బా నువ్వు ఎంత సంపాదిస్తాను, నువ్వు ఎంత ఉన్నది ఇది అని అడగం. సో అవన్నీ అనలైజ్ చేసి త్రూఅవుట్ 148 కోట్ల మందిని అనలైజ్ చేసి ఒక డేటా ఇవ్వాలి, గవర్నమెంట్ రిలీజ్ చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్. అంటే దట్ ఈస్ బేస్డ్ ఆన్ డేటా సైన్స్ ఇంజనీరింగ్ అన్నట్టు. చిన్న ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ప్రజెంట్ చూడొచ్చు, సర్పంచ్ ఎలక్షన్స్కి బీసీ కులగణన ఇవి చేయాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా అనుకుంటుంది. ఇవన్నీ కూడా ఈ డేటా అనాలిసిస్, డేటా బేస్ తీసుకొని చేస్తారు అన్నట్టు. సరే, ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి, చెప్పేది ఉంటే మనకి, ఎందుకంటే టైం సరిపోదు. దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్. ఈ డేటా దాని గురించి, డేటా వితౌట్ డేటా వీ కెనాట్ టెల్ ఎనీథింగ్. ఒక చిన్న బిజినెస్ ఉంది అనుకోండి, ఒక చిన్న కూరగాయల షాపు, ఏదైనా షాప్ ఉంది, ఆ షాప్ లాస్ట్లో ఉంది అంటే దాన్ని ఒక ఎక్స్పర్ట్ దగ్గర తీసుకుపోయినప్పుడు దాన్ని డేటా చూసి అనలైజ్ చేస్తాడు. చిన్న డేటా ఉంటుంది కాబట్టి దాన్ని మనం అనలైజ్ చేసి చెప్పగలుగుతాం. అదే వేరే బిగ్ బిజినెస్, చాలా పెద్ద బిజినెస్లో చేయాలి, అనలైజ్ చేసి ఎక్కడ వేర్ వెంట్ రాంగ్, బిజినెస్ ఎక్కడ తప్పు జరుగుతుంది, ఎక్కడ మనం లాస్ అవుతున్నామో ఇవన్నీ అనలైజ్ చేయాలంటే డేటా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు మనకు డేటా ఇంజనీర్స్ అవసరం వస్తుంది, డేటా అనలిస్టులు అవసరం వస్తుంది, డేటా సైంటిస్ట్స్ మనకు అవసరం వస్తుంది. సో కోర్ సబ్జెక్ట్స్, దీంట్లో కోర్ సబ్జెక్ట్స్ ఏంది, డేటా సైన్స్ ఇంజనీరింగ్లో కోర్ సబ్జెక్ట్స్ పైథాన్ ఆర్ ప్రోగ్రామింగ్, స్టాట్స్ అండ్ ప్రాబబిలిటీ, మెషిన్ లెర్నింగ్, డేటా విజువలైజేషన్, బిగ్ డేటా టెక్నాలజీస్, SQL and NoSQL database, cloud computing, data mining and data warehousing. ఇవి కోర్ సబ్జెక్ట్స్ అండి. జాబ్ రోల్స్ ఏమున్నాయంటే డేటా సైంటిస్ట్, ఇంతకుముందు మేము చెప్పినట్టు డేటా అనలిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్స్, బిజినెస్ ఇంటెలిజెన్సీ అనలిస్ట్, డేటా ఇంజనీర్స్, AI ఇంజనీర్స్, ఇవన్నీ జాబ్స్. దీంట్లో ఒక్కొక్క బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ అంటే ఈ ఒక్కొక్క ఈ డేటాని అనలైజ్ చేసి రిజల్ట్స్ చెప్తారు అన్నట్టు. మనం ఏం పని చేస్తే బాగుంటుంది. ఒక బిజినెస్ కంపెనీ ఉందనుకోండి, సపోజ్ టెస్లా ఉంది, అది ఇండియాకి వద్దామనుకున్నారు. అనుకున్నప్పుడు ఏం చేసి నరేంద్ర మోడీ గారు, మీరు ఏదైతే ఉందో ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి అని చెప్పి టెస్లా వాళ్ళకి చెప్పింది. చెప్పేసరికి ఏంటంటే ఇక్కడనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది ఉంటే వాళ్ళ నాలెడ్జ్ మన వాళ్ళతో షేర్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఏదైతే టెక్నిక్స్ ఉపయోగిస్తున్నో అది మన వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళ ప్లాన్స్ మనకు తెలుస్తాయి. సో దానికి వాళ్ళు ఒప్పుకోలే ఫస్ట్. కాకపోతే ఏంటంటే మన దగ్గర ఉన్న 148 కోట్ల జనాభా ఫస్ట్ ఒప్పుకోకుండా వెళ్ళిపోయింది ఎలాన్ మస్క్. వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే అక్కడికి పోయిన తర్వాత వాళ్ళ బిజినెస్ ఇంటెలిజెన్సీ అనలిస్ట్ని, వీళ్ళను డేటా సైంటిస్ట్లను వీళ్ళను కూర్చోబెట్టి మనం ఇండియాలో బిజినెస్ చేయకుంటే మనకి ఏమైనా లాస్ వస్తుందా అని మనం అడిగినప్పుడు ఇక్కడ ఇట్లా తెలివికల్లో అనలిస్టులు ఏం చేస్తారంటే, సార్ వస్తారు సార్, 148 కోట్ల జనాభాలో దాంట్లో కార్లు వాడేటోళ్ళు ఎంతమంది, దీంట్లో మనకు 1% ఆఫ్ పీపుల్, 1%, ఓన్లీ 1% ఆఫ్ ద పీపుల్ కార్లు వాడేది ఉంటే అది 1,50,50 లక్షల మంది అవుతారు. దీంట్లో 1% ఆఫ్ ద పీపులే మన టెస్లా కనుక తీసుకుంటే మనం ఇండియా నుంచి వచ్చే రెవెన్యూ 60,000 crores, 60,000 crores సార్ అని చెప్పిన తర్వాత ఎంబడే మళ్ళీ ఎలాన్ మస్క్ వచ్చేసి ఇండియాకి వచ్చేసి ఓకే నా కంపెనీ అయినా ఇచ్చేస్తా, నా
మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుడైంది, కంపెనీ ఇండియాది అనుకున్నట్టు అని ఇండియాలో దే ఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఎ కంపెనీ ఇన్ ఇండియాలో స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేసి, ఎందుకంటే దీన్ని ఎవరైనా కూడా ఇంత పెద్ద బిజినెస్ 60,000 crores, నియర్లీ 60,000 crores బిజినెస్ ఎవరు వదులుకోరు కదా, వదులుకోరు. కాబట్టి మన ఇండియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తాం. సో దట్ అట్లా ఇది ఒక కంపెనీ కాదు, ఎన్నో కంపెనీస్ ఇండియాకి రావాలంటే దే ఆర్ గోయింగ్ టు అనలైజ్ డేటా, అనలిస్ట్ డేటా, మన దగ్గర ఉన్న డేటాని వాళ్ళు అనలైజ్ చేసుకొని మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. సో ఇలాంటి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలనుకుంటే పోయేదంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది. ఇంతకుముందే AML వీడియో చేసినప్పుడు నిన్న ప్రమోట్ చేసిన వీడియో, మనం పెట్టిన వీడియో దాదాపు 40 minutes వచ్చింది. సో ఈ వీడియోని షార్టన్ చేయడానికి మీకు ఫాస్ట్గా చెప్తా. జస్ట్ పేరెంట్స్ అండ్ పిల్లలు అర్థం చేసుకోండి, అంతే సరిపోతుంది. వాట్ ఈజ్ డేటా సైన్స్ ఇంజనీరింగ్, ఇంతకుముందు చెప్పింది. కీ స్కిల్స్ రిక్వైర్డ్ అని చెప్పింది. ప్రోగ్రామింగ్ అండ్ ఇది కూడా సేమ్, డేటా హ్యాండ్లింగ్, ప్రోగ్రామింగ్, విజువలైజేషన్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, క్లౌడ్ ప్లాట్ఫామ్స్. అంటే దీంట్లో ఏమేమి టూల్స్ ఉపయోగిస్తారని, అజ్యూర్ ఇట్లాంటి టూల్స్ ఉపయోగిస్తారని చెప్పి దీంట్లో డిస్కస్ చేసిన పెద్ద. సరే, దీంట్లో ఏమేమి ఉంటాయి, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, టిపికలీ కోర్స్ స్ట్రక్చర్ టిపికలీ ఇంజనీరింగ్లో ఏమేమి ఉంటుందంటే, ఫస్ట్ మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2 ఉంటుంది, ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఉంటాయి, డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఇంజనీరింగ్ అండ్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఏదైనా యాప్ చేసుకోవచ్చు. కోర్ కంప్యూటింగ్ సెకండ్ ఇయర్లో వచ్చేసి కోర్ కంప్యూటింగ్ ఉంటుంది. కోర్ కంప్యూటింగ్లో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ OOPS అట, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, డేటాబేస్ మేనేజ్మెంట్, ఆపరేటింగ్ సిస్టమ్, OS, ప్రాబబిలిటీ అండ్ స్టాట్స్, లీనియర్ ఆల్జీబ్రా. దాదాపు ఇవే సబ్జెక్ట్స్ AIMLలో కూడా ఉంటుంది, CSEలో కూడా ఉంటుంది. థర్డ్ ఇయర్లో వచ్చేసి డేటా అనలిస్ట్, మెకానికల్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా మైనింగ్, డేటా విజువలైజేషన్, బిగ్ డేటా టూల్స్. ఓకే, ఫోర్త్ ఇయర్లో వచ్చేసి డీప్ లెర్నింగ్, నేచురల్ ప్రాసెసింగ్, లాంగ్వేజ్ ప్రాసెసింగ్, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్, క్లౌడ్ బేస్డ్ డేటా పైప్లైన్స్, ఇండస్ట్రియల్ ఇంటర్న్షిప్ ఇవి ఫోర్త్ ఇయర్లో వచ్చేస్తాయి. దాదాపు ఇక మనకు సెకండ్ ఇయర్ వరకు అన్ని కామన్ సబ్జెక్ట్సే ఉంటాయి. దాని తర్వాత థర్డ్ ఇయర్లో కూడా కొన్ని కామన్ ఉంటాయి, కొన్ని చేంజెస్ ఉంటాయి. ఫోర్త్ ఇయర్లో కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, కంప్యూటర్ సబ్జెక్ట్స్కు ఇలా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ కమ్స్ టు కెరియర్ ఆపర్చునిటీస్ ముందు వచ్చేసప్పటికి టాప్ కాలేజెస్ ఇన్ ఇండియా ఫర్ డేటా సైన్స్ ఇంజనీరింగ్. టాప్ కాలేజెస్ ఇన్ ఇండియా అంటే ఐఐటీస్లో మనం ఇంతకుముందు AIMLకి ఏదైతే ఉన్నాయో అట్లా IIT హైదరాబాద్, IIT మద్రాస్, డేటా సైన్స్, సరే IIT మద్రాస్, ఇట్లా చూసుకున్నాం. తర్వాత IIIT హైదరాబాద్, బిట్స్ పిలాని, SRM యూనివర్సిటీ అండ్ SR యూనివర్సిటీ వరంగల్, విట్ ఇక్కడ మెన్షన్ చేసి కూడా ఉంది. CSE డేటా సైన్స్కి స్పెషలైజేషన్ SR యూనివర్సిటీ అని. ఇక్కడ కూడా IIT మద్రాస్ దీంట్లో కంటే దీంట్లో బాగుంటుందని కొంచెం స్పెషల్గా మెన్షన్. విట్, వెల్లూర్, అమృతా యూనివర్సిటీ. సో ఇవ్వండి ఇండియాలో టాప్ యూనివర్సిటీస్ దీంట్లో చదువుతున్నాయి. అంటే ఎక్కడ పడితే అక్కడ చదివితే దానిలో ఎక్స్పర్టైజ్ కారు, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మంచి ఫ్యాకల్టీ ఉండరు. చిన్న కాలేజీలలో కూడా డేటా సైన్స్ చెప్తామని చెప్పి అంటే వాళ్ళకే ఎక్స్పీరియన్స్ లేని ఫ్యాకల్టీ ఉంటారు. వాళ్ళు ఇండస్ట్రీ జాబ్ ఓరియంటేషన్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఇండస్ట్రీ ట్రైన్డ్ పర్సన్స్ కాదు. వాళ్ళు ఏం చెప్తారండి, వాటి మీద అంత బాగా అనుభవం ఉండదు, అంత బాగా చెప్పలేరు. ఓకే, కెరియర్ పాత్ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్, జూనియర్ డేటా సైన్స్, డేటా అనలిస్ట్. ఇప్పుడు చూసినాం కదా, జూనియర్ డేటా సైంటిస్ట్ అంటే డేటాని ఆర్గనైజ్డ్గా పైప్లైన్స్లో పెట్టి సిస్టమేటిక్ వేలో అన్ఆర్గనైజ్డ్ డేటా ఉంటుంది, ఆర్గనైజ్డ్ డేటాని పెట్టేవాళ్ళు డేటా సైంటిస్ట్ని. దాన్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలి, డేటా అనలిస్ట్ని, ఉన్న డేటాను అనలైజ్ చేసేవారు డేటా అనలిస్ట్. ML డెవలపర్స్, BI అనలిస్ట్, డేటా ఇంజనీర్స్. తర్వాత మిడిల్ లెవెల్ ఏందో సీనియర్ డేటా సైంటిస్ట్, AML ఇంజనీర్స్, క్లౌడ్ డేటా ఆర్కిటెక్ట్స్, అనలిటిక్స్ కన్సల్టెంట్స్. లాంగ్ టర్మ్ గ్రోత్లో చీఫ్ డేటా ఆఫీసర్ ఉంటాడు, డైరెక్టర్ ఆఫ్ డేటా సైన్స్ ఉంటాడు, హెడ్ ఆఫ్ అనలిటిక్స్ ఉంటాడు. ఇది కెరియర్ పాత్లో ఇన్ని రకాల జాబ్స్ అండి. సరే, కెరియర్ ఆపర్చునిటీస్లో యావరేజ్ శాలరీ స్టార్ట్ అయ్యేది 6 lakhs to 12 lakhs ప్యాకేజ్ తోటి స్టార్ట్ అవుతుంది. టాప్ రిక్రూటర్స్ వచ్చేసి గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, TCS, ఇన్ఫోసిస్, డెలాయిట్, ఫ్యాక్టల్, MU, సిగ్మా. ఇవి కంపెనీస్ అండి, టాప్ రిక్రూటర్స్ ఈ డేటా సైన్స్ వాళ్ళని తీసుకునే ఈ కంపెనీస్. సరే, వీళ్ళ శాలరీస్ వచ్చేసి డేటా అనలిస్ట్ ఏమో 4 to 7 lakhs ఉంటుంది, డేటా సైంటిస్ట్ ఏమో 6 to 12 lakhs ఉంటుంది,
ఎంఎల్ ఇంజనీర్కి 7 to 15 lakhs ప్యాకేజ్ ఉంటుంది, డేటా ఇంజనీర్కో 6 to 11 lakhs ఉంటుంది, ఏ ఇంజనీర్కో 8 to 18 lakhs ప్యాకేజ్ ఉంటుంది. దిస్ ఈజ్ యావరేజ్ ప్యాకేజ్. హైయెస్ట్ ప్యాకేజెస్ కాదు, హైయెస్ట్ ప్యాకేజెస్ చాలా ఉంటాయి. 40 lakhs ఉండొచ్చు, 38 lakhs ఉండొచ్చు, 51 lakhs ఉండొచ్చు, కొన్ని కాలేజెస్కి వచ్చినాయి. సరే, ఇది యావరేజ్ ప్యాకేజెస్ ఫర్ ఫ్రెషర్స్. వై చూస్ డేటా సైన్స్ ఇంజనీరింగ్? వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ అండ్ హై పేయింగ్ టెక్. అన్నిటికంటే ఫాస్ట్గా గ్రో అయ్యేది, హై పేయింగ్ జాబ్స్లలో, ప్లేస్మెంట్స్లలో ఇది ఉంటుంది అన్నట్టు, డేటా సైన్స్ ఇంజనీరింగ్ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఆపర్చునిటీస్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. ఇది ప్రతి ఒక్క ఇండస్ట్రీకి అవసరమే. సరే, ఎగ్జాంపుల్ తీసుకునేది ఉంటే ఎడ్యుకేషన్, మెడికల్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇట్లా ఏ ఇండస్ట్రీకైనా ఇది అవసరం ఉంటుంది. ఫ్యూచర్ ప్రూఫ్ విత్ ఏఐ ఇంటిగ్రేషన్. స్కోప్ టు వర్క్ ఇన్ ఇండియా ఆర్ అబ్రాడ్. గ్రేట్ స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యాథ్స్, కోడింగ్ అండ్ లాజిక్. లాజిక్ తెలిసిన వారు, మ్యాథ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవారు, కోడింగ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నవారు దీన్ని చూస్ చేసుకోవచ్చు. స్కోప్ టు వర్క్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్. బయట వర్క్ చేయొచ్చు, ఇక్కడ వర్క్ చేయొచ్చు. ఇగో ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఇక్కడ ఆపర్చునిటీస్ ఇన్ ఎవరీ ఇండస్ట్రీ అని చెప్పి, ఇక్కడ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, డిసీజ్ ప్రిడిక్షన్ అండ్ డ్రగ్ డిస్కవరీ, ఫైనాన్స్లో ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ క్రెడిట్ స్కోరింగ్, రిటైల్లో రికమెండేషన్ సిస్టమ్స్ అండ్ కస్టమర్ సెగ్మెంటేషన్, అగ్రికల్చర్లో క్రాప్ ప్రిడిక్షన్ అండ్ స్మార్ట్ ఇరిగేషన్, స్మార్ట్ సిటీస్ ట్రాఫిక్ అనాలిసిస్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్ పర్సనలైజ్డ్ లెర్నింగ్ అనాలిటిక్స్. సో డేటా సైన్స్ ఇంజనీరింగ్ దీని ఇంపార్టెన్స్ ఏంది అన్నది మనం తెలుసుకున్నాం. దాంట్లో ఏమేమి కోర్సెస్ ఉంటాయని తెలుసుకున్నాం, జాబ్స్ ఎట్లుంటాయని తెలుసుకున్నాం, ఏ కంపెనీస్ జాబ్స్ ఇస్తాయి అనేది మనం తెలుసుకున్నాం. ఇది ఏఐ తోటి కంపేర్ చేస్తే ఏఐఎంఎల్ ఫస్ట్ వచ్చేది ఉంటే, ఇది డేటా సైన్స్ ఇంజనీరింగ్ అన్నది సెకండ్ ప్లేస్లో ఉంటుంది. ఏవి ఇంజనీరింగ్ సెకండ్ ప్లేస్లో ఉంటుంది. సో దీని ప్యాకేజెస్ కూడా బాగుంటాయి. ఇంకా ఫ్యూచర్లో ఇంకా కూడా డేటా మీదనే మనం ఆధారపడిన విషయం. ఏదైనా వితౌట్ డేటా వీ కెనాట్ డూ ఎనీథింగ్. వితౌట్ డేటా వీ కెనాట్ డూ ఎనీథింగ్. ఎందుకంటే ఒక సినిమాలో అన్నారు చూసిందా, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. వాట్ ఈజ్ ఇన్ఫర్మేషన్? ఇన్ఫర్మేషన్ ఈజ్ నథింగ్ బట్ డేటా. డేటా నుంచే ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అని చెప్పి ఒక 10 ఏళ్ల క్రితం ఒక మూవీలో చూసినాం, ఒక బిచ్చగాడు అంటాడు అన్నట్టు, ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇదంతా ఎందుకు కలెక్ట్ చేస్తానంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటాడు. అట్లనే డేటా సైన్స్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో ఏ వెల్త్. ఇట్స్ గోయింగ్ టు క్రియేట్ వెల్త్ ఫర్ ఎవ్రీ వన్ హూ ఆర్ ఫర్ ద డేటా ఇంజనీర్స్, డేటా సైంటిస్ట్ ఆర్ డేటా అనలిస్ట్. ఓకే రైట్ ఫ్రెండ్స్, ఇది డేటా సైన్స్ ఇంజనీరింగ్ గురించి. దీని మీద చాలా ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు, కానీ ఇప్పుడు సమయం సందర్భం కాదు కాబట్టి, వీడియో షార్ట్గా కావాలి కాబట్టి మీకు షార్ట్గా చెప్తున్నా. నమస్తే ఫ్రెండ్స్, మీకు ఏదైనా డౌట్స్ ఉండేది ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు. ప్లస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కేఎంఆర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని నచ్చినట్టయితే లైక్ చేయండి. వీలైతే ఎంతమంది కంటే అంతమందికి షేర్ చేస్తే ఎవరికైనా ఉపయోగపడుతుందని చెప్పి ఆశిస్తున్నాం. నమస్తే, మీ మనోజ్.